ఆగస్టులో అంటే 4 నెలల్లో రాబోయేటటువంటి పుష్ప సినిమా గురించి అందరూ పిహెచ్డి చేస్తున్నారు, అందరూ ఫుల్గా డిస్కషన్ చేస్తున్నారు. కానీ మే 9th రాబోయేటటువంటి కల్కి సినిమా గురించి ఎవరు కనీసం మాట కూడా మాట్లాడుకోలేదు. మొన్నటిదాకా సినిమా మీద గట్టి హైప్ ఉంటే, కానీ ఇప్పుడు సినిమా కోసం ఎవ్వరు కూడా వెయిట్ చేయట్లేదు. ఇది తెలుగు ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు, ప్రభాస్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. కానీ తెలుగు ఫ్యాన్స్ ఒక్కరు రెడీగా ఉంటేనో, ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కరు రెడీగా ఉంటేనో ఆ సినిమాకు పెట్టేటటువంటి 600 కోట్లు రావు. ఇండియా మొత్తం ఎదురు చూడాలి, హిందీ ఆడియన్స్ కూడా వెయిట్ చేయాలి. కానీ హిందీ ఆడియన్స్ ఎక్కడ కూడా కివిక్కుమంటలేదు కల్కి మూవీ. దీనికి గల కారణాలు ఏంటి? మే 9th రిలీజ్ అవుతున్నారు, రిలీజ్ కావట్లేదా? మరి రిలీజ్ కాకపోతే కొత్తది ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ముందు అనాల్సింది కల్కి మూవీ టీం అనమాట. నిజంగా ట్యాప్ ఒక డేట్ తో వాళ్ళకైతే ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు అడగలేదు సినిమాని ఈ డేట్ కి రిలీజ్ చేయండి అని. ఆల్రెడీ సలార్ సినిమా ఉంది కాబట్టి తొందర ఏం లేదు. సలార్ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అయింది. 2024 చివరి డిసెంబర్ లో వచ్చినా కానీ ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా మేము అదేది కాదు జనవరిలో అవుతాం అని చెప్పి జనవరిలో ఒక డేట్ అనౌన్స్ చేశారు. జనవరిలో సినిమా ఎందుకు రాలేదురా బాబు అంటే కొద్దిగా షూటింగ్ పెండింగ్ ఉంది కాబట్టి ఇది కంప్లీట్ కావడానికి కొద్దిగా టైం పట్టింది కాబట్టి మేము ఏమైనా రిలీజ్ చేస్తామని చెప్పి డైరెక్ట్ గా చెప్పడం కాదనమాట. ఎక్కడెక్కడికో వెళ్ళడం, ఆ యొక్క బోర్డులు పట్టుకోవడం, ఎక్కడెక్కడికే వెళ్ళడం, ఆ డేట్ ని పబ్లిసిటీ చేయడం అంటే పిచ్చి పిచ్చిగా చేశారు. దానికి సంబంధించిన లుక్ రిలీజ్ చేయడం, దానికి సంబంధించిన టీజర్లు రిలీజ్ చేయడం. నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు కూడా ఈ ఇయర్ లో రిలీజ్ చేయండి, ఈ ఇయర్ స్టార్టింగ్ లో రిలీజ్ చేయండి అని అడగలేదు. ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఉన్నటువంటి సలార్ సినిమా అయితే అందరికి మైండ్ లో ఉందన్నమాట. ఇక కలిగే సినిమా గురించి ఎవరు అడగలేదు. అడకతలకే వీళ్ళు ఈ విధంగా పిచ్చి పిచ్చిగా డేట్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా 9 రోజుల్లో సినిమా వస్తుంది. లైక్ మే 9th అనుకుంటే 9 రోజుల్లో సినిమా వస్తుంది కదా. అయినా కానీ ఏ మాత్రం కూడా న్యూ డేట్ రిలీజ్ చేయట్లేదు. మరి కల్కి మూవీ టీమ్ ని ఏమనాలి అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ గా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ గా వేసుకోవడం మొదలు పెడతారు. అండ్ వీళ్ళంతా కూడా సుకుమార్ నుండి చాలా నేర్చుకోవాలన్నమాట. సుకుమార్ ఆగస్టులో సినిమాని రిలీజ్ చేస్తా అని చెప్పి 100% చెప్పిండు. అదే డేట్ కి సినిమా వస్తుంది అని చెప్పి ఇప్పుడు కూడా గట్టిగా ఉండు. మన బర్త్డేని పురస్కరించుకొని టీజర్ రిలీజ్ చేసిండు, ట్యాప్ లుక్ రిలీజ్ చేస్తుండో, ఒక్కొక్కసారి విలన్ బయటపెడతాడు. కానీ వీళ్ళైతే అప్పుడు ఎప్పుడో రిలీజ్ చేసినటువంటి ఆ టీజర్ తప్ప ఇప్పటిదాకా ప్రభాస్ ఫ్యాన్స్ మొక్కన ఒక్క టీజర్ కూడా వేయలేదు, ఒక్క పోస్టర్ కూడా వేయలేదు అనేటువంటి బాధ కూడా అనిపిస్తుంది. ఇది నిజంగా అన్ఫేర్ అనమాట. సో సినిమా ఏమైంది మరి, ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయంటే ముందుగా వీళ్ళు రిలీజ్ చేసినటువంటి మే 9th ఏదైతే ఉందో పబ్లిసిటీ పీక్స్ లో చేశారు. అందరూ కూడా మే 9th సినిమా వస్తుంది అని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నారు. రావట్లేదు, కొత్త డేట్ వస్తుంది అనేటటువంటిది చేయాలంటే ఏదైనా మ్యాజిక్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లిమ్స్ లాంటి రిలీజ్ చేయడం, ట్రైలర్ లాంటి రిలీజ్ చేయడం, టీజర్ లాంటి రిలీజ్ చేయడం చేసి ఒక మ్యాజిక్ చేయాలి. లేదా ప్రభాస్ అన్న, అమితాబ్ బచ్చన్ గారు, మన కమల్ హాసన్ గారు ఉన్నటువంటి అన్ని కలిపి ఒక మిక్సింగ్ వీడియో రిలీజ్ చేయడం, లేదా ఒక సాంగ్ రిలీజ్ చేయడం అంటే మ్యాజిక్ చేయాలి. ఆ సాంగ్ కూడా పీక్స్ లో ఉండాలి. అప్పుడు కల్కి సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటారు. అప్పుడు కల్కి సినిమా న్యూ రిలీజ్ డేట్ గురించి అందరూ మాట్లాడుకోవడం. అంతేగాని క్విక్ అనకుండా మేము అప్పుడే అవుతాం అప్పుడే రిలీజ్ చేస్తాం అంటే సలార్ సినిమా పరిస్థితి ఏమైంది అనేటటువంటి చూసాం కదా. 1000 కోట్లు కొట్టాల్సిన సినిమా 700 కోట్లే కొట్టిందంటే దానికి కారణం ప్రశాంత్ నీల్ సరైనటువంటి పబ్లిసిటీ చేయలేదు. అదే అప్పుడెప్పుడు నువ్వు టీజర్ రిలీజ్ చేసి అందులో కనీసం ప్రభాస్ అన్న మొహం కూడా చూపించకుండా సినిమా 4 రోజుల్లో వస్తుందనగా ట్రైలర్ రిలీజ్ చేయడం, సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయడం, సాంగ్ రిలీజ్ చేయడం, ఇంకో సాంగ్ రిలీజ్ చేయడం, ఇదేం ఎంతవరకే కరెక్ట్? సినిమా అనేటటువంటిది ముందులోనే హైప్ పెంచాలి, ముందులోనే నరాల్లో ఇంజక్షన్కి ఎక్కించాలి. అదే ప్రశాంత్ నీల్కి చేతకలేదు. ఈ కల్కి మూవీ టీం కూడా చేత కాదు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడ ఉంది హాలీవుడ్ కటౌట్ రాబాయి 1000 కోట్లు కాదు 2000 కోట్లు కొట్టేటటువంటి స్టామినా ఉన్నటువంటి హీరో ప్రభాస్. ఆయన వాడుకోవడం ఏ ఒక్కడికి చేతకట్లేదు అని చెప్పి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. నిజంగా ప్రభాస్ ని కరెక్ట్ గా వాడుకుంది రాజమౌళి. ఆ తర్వాత ఎవడు కూడా సరిగ్గా వాడుకోవట్లేదు. మరి ఈ నాగశ్విన్ ఎవరైతే ఉన్నాడో కొద్దిగా తెలివైనోడు, తను ఏమైనా గట్టిగా వాడుకుంటాడు ఏమంటే తను కూడా వాడుకున్నట్టు నాకైతే అనిపించలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవం నేనైతే మాట్లాడుతున్నా. ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం అవ్వచ్చు, ఏది బ్రో కల్కి సినిమా మీద ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లో అంటే మీరు చెప్పడం అండి న్యూ రిలీజ్ డేట్, కనీసం న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ అన్న చేయాలి కదా. చేయకుండా ఈ విధంగా మభ్యపెట్టడం ఏదైతే ఉందో సినిమా మీద ఎఫెక్ట్ పడితే కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడితే చెప్పి మూవీ టీం గుర్తించాలి. ఎప్పటికైనా మేల్కొని దయచేసి రిలీజ్ డేట్ ఎప్పుడు అనేటటువంటిది చెప్పండి. మేము ఈ మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి, మధ్యలో హాలీవుడ్ మూవీలు వస్తాయంటే మరి ముందు కామన్ సెన్స్ లేదా, ముందు మీ బుర్ర పని చేయట్లేదా? ఎలక్షన్స్ మే 13 అని చెప్పి ప్రతి ఒక్కడికే తెలుసు. మరి అలాంటప్పుడు మేము మే 9th సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి డేట్ ఒకటి చెప్పమని మిమ్మల్ని చెప్పిన తర్వాత మధ్య రావడం మళ్ళీ అప్డేట్ అయిపోతాం. ఈ విధంగా ప్రభాస్ కెరియర్తో ఆడుకోవద్దు అని చెప్పి నాకే అనిపించినటువంటి మాట. ఇది కొద్దిగా కోప్పడి ఈ వీడియోతో చేసిన ఈ కల్కి మూవీ టీం దగ్గర ఈ వీడియో చేయలేదాక డెఫినెట్లీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. మరి చాలా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. మంది మాత్రం జై హింద్.